ఇదిలో ప్రభువారు మన కొరకు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన కొన్ని ఆత్మీయ సంగతులు మనము ధ్యానం చేసుకోవటానికి ప్రభువు సహాయం చేస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియులారా, ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగానైతే శ్రమ పడబోతున్నాడో ఆ శ్రమలో నుండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సంరక్షణ, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ పరిశుద్ధ స్థితి, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోకపు అనుభవము, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ మాదిరికరమైన స్థితి ఎలా ఉంటుందో యేసు ప్రభు ఈ లోకంలో పుట్టకముందే యెషయా గ్రంథము ద్వారా ఈ శ్రేష్టమైన సంగతులు తెలియజేసినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అలాగే ఈ విధమైన నలగగొట్టబడే సమయం సమీపిస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. చివరిసారిగా 3 విధాలతో కూడినటువంటి ప్రార్థనా అనుభవాలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. మొదటి ప్రార్థనా అనుభవం మార్కు సువార్త 14వ అధ్యాయం 32 నుంచి 33 వరకు రాయబడి ఉన్నది. రెండవ ప్రార్థనా అనుభవం మార్కు సువార్త 14వ అధ్యాయం 34వ వచనం నుండి 36వ వచనం వరకు రాయబడి ఉన్నది. ఎన్నదమ్మా? రెండవ ప్రార్థనా అనుభవం. మొదటి ప్రార్థనా అనుభవం చదువు. 32, 33 వచనాలు 14వ అధ్యాయమే. ఆయన ముప్పై 33 వరకు ఇక్కడ మనం మొదటి ప్రార్థన చూస్తున్నాం. మొదటి ప్రార్థన అనుభవం. రెండో ప్రార్థన అనుభవము మార్కు సువార్త 14వ అధ్యాయం 34 నుంచి 36వ వచనంలో మనం చూడగలుగుతాం. అంటే తనను తాను దేవునికి అప్పగించుకున్న తర్వాత అతను అనుభవించబోతున్నటువంటి శ్రమలు ఎలా ఉంటాయో, మరి ప్రభు యేసుక్రీస్తు వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎలా ఉంటాయో ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. మూడో ప్రార్థన అనుభవంలోకి వచ్చేసరికి 37 నుంచి 39 వచనాలలో ఇలాగూ ప్రభు తెలియజేస్తున్నాడు. అంటే మెలకువ గురించి మీరు దయచేసి మేలుకొనండి, మీరు నిద్రలోనికి వెళ్ళవద్దు, నిద్రావస్థలోనికి వెళ్ళవద్దు, మేలుకోండి. ఈ 3 ప్రార్థనా విధానాలు ఒక ప్రత్యేకమైన మేల్కొలుపు, ఒక మాదిరికరమైన స్థితి. మన పరిస్థితులు మనకు ఎరిగినప్పటికీ కూడా దేవుని పట్ల మనం ఉండవలసినటువంటి విధానం, దేవుని పట్ల మనం చేయవలసిన ప్రార్థన, దేవుని పట్ల మనం నడవలసిన విధానం ప్రియులరా చాలా విశిష్టమైనదిగా ఉంటుందని కూడా ఈ యొక్క ప్రార్థన ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఎంత వేదనకు గురవబోతున్నాడో, ఎంత బాధకు గురవబోతున్నాడో, ఎంత శ్రమకు గురవబోతున్నాడో, ఎంతగా నలగగొట్టబడుతున్నాడో ఆ విధానాన్ని ఆయనకు ముందుగా తెలిసి ఉన్నది కనుక
ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని ఆయన 3 విధానాలుగా ప్రార్థన చేస్తూ, ఆ అనుభవాలు తెలియని వారికి మెలకువగా ప్రార్థన చేయండి. పరిస్థితులు మీకు అర్థమవుతాయి. అప్పుడు మీరు ఏమీ ఆలోచించినా ప్రయోజనం లేదు. జరగకముందే పరిస్థితులు మీకు అర్థం కావాలంటే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థనాపరులుగా మెలకువగా ఉంటేనే మీకు అర్థమవుతుందని చెప్పి, ఎంత వేదన జరగబోతా ఉందో ఆ విధానం అంతా దేవునికి తెలుసు కనుక ఆయన ప్రార్థనలో ఉన్నాడు. 3 పర్యాయాలుగా లాస్ట్ పర్యాయము మెలకువ లేని తన శిష్యులకు మెలకువ కలిగించే విధంగా ఈ విషయాలు తెలియజేస్తూ, అయ్యా అంటే ఒక భయంకరమైన శోధన ఎదుర్కోబోతున్నాం కాబట్టి ఆ శోధన నేను భరించడానికి వచ్చాను, మీరు కూడా భరించాలంటే ఆ ధైర్యము, ఆ నడిపింపు మీరు కూడా కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మీరు కూడా ఏం చేయాలంటే ప్రార్థన కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి ప్రియులారా. ఎందుకంటే క్రైస్తవ్యం ప్రస్తుతానికి ఎలా ఉందండి? అపాయంలో ఉంది, భయంకరమైన అపాయంలో ఉంది. హత్యలు, భయంకరమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నప్పటికీ ఆ సాతాను విధానము కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఒక వ్యక్తిని కోల్పోయి క్రైస్తవ సమాజం ఎంతో దుఃఖంతో మునిగిపోయి వేదన పడతా ఉంటే, మరలా సమాజంలో క్రైస్తవుల పట్ల నిలదీసి మాట్లాడే ఒక వ్యక్తిని మరి ప్రజెంట్ కానరానివ్వకుండా చేశారు. ఆయనే అజయ్ బాబు గారు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి అలనాడు యేసు ప్రభువుని అప్పగించేటప్పుడు శ్రమ ఆయనకు మాత్రమే సంభవించింది. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి తన పని ముగించుకొని వెళ్ళిన తర్వాత ఆ ఆత్మను పొంది ఎందరినో ప్రభువు దగ్గరకు నడిపించే వారికి ఆ శ్రమ సంభవించింది. ప్రియులారా, ఈరోజు ఆ ప్రభువు మాదిరికరమైన శ్రమలు ఎందరో దైవజనులు, ఎందరో అపోస్తులు, ఎందరో ప్రవక్తలు ప్రభువు కొరకు తిట్టబడుతున్నారు, కొట్టబడుతున్నారు, చిత్రహింసలకు గురి చేయబడుతున్నారు, అవమానం పాలవుతున్నారు. అయినప్పటికీ ప్రభు పనిలో నమ్మకస్తులుగా సాగిపోతూ ఉన్నారు. మొన్నటి దినము తెలంగాణ వాళ్ళ యాసలో పాటలు పాడుతూ సువార్త దండయాత్ర చేసే ఒక టీం ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద తెలంగాణ యోధులంతా కూడా ఏం చేస్తారు? గొంగళి మీద వేసుకొని ఒక కర్ర పట్టుకొని తలకు కండవ జుట్టుకొని వాళ్ళ యొక్క హావభావాలను పాట ద్వారా ప్రదర్శిస్తూ ఉంటారనమాట. ఆ విధానంలో ఒక టీం ఎప్పటి నుంచో పరిచర్య చేస్తూ ఉంది. ఓ ప్రాంతంలో సెంటర్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ పాడబాడి వారు స్టైల్లో వారు దేవుని మాటలు బోధిస్తూ ఉంటే ఒక మతోన్మాది వచ్చి వారి మీద పడి వారిని ఇష్టానుసారంగా మాట్లాడటం ప్రారంభించాడు. ఆ తర్వాత మరికొందరు వచ్చారు, ఇక గుంపు గుంపు అయ్యారు. చూడండి, వాళ్ళ చేతిలో ఉన్న మైకులు తీసుకొని రోడ్డుకి వేసి కొట్టాడు. వారిని ఎగబడి కొట్టబోతున్నారు. చాలామంది విశ్వాసులు అక్కడ ఉన్నారు, వారికి సపోర్ట్గా ప్రభు పరిచర్యలో సాగిపోతూ ఉన్నారు. చూడండి, భయంకరమైనటువంటి తిరుగుబాటు జరుగుతూ ఉంది. కాబట్టి మనం దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని మనం మెలకువగా ఉండాలి. ఈరోజు ఎలాంటి శ్రమలు సంభవిస్తున్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించిన శ్రమలు, అపోస్తులకు సంబంధించిన శ్రమలు, ఆ భయంకరమైన శోధనలు ప్రజెంట్ లేకపోవచ్చు. ఒకవేళ రానున్న దినాలలో వస్తాయేమో. మనం మెలకువగలిగి ఏం చేయాలంటే ప్రార్థన చేసుకొని మనం నమ్మకంగా ఉంటూ మన భక్తిని మనం కాపాడుకుంటూ, ఏమండి మరి ఇతరుల రక్షణ కొరకు, అన్యుల కొరకు ప్రార్థన చేయాలి, వారి యొక్క మార్పు కొరకు ప్రార్థన చేయాలి. మన భక్తిని మనం కాపాడుకుంటూ నమ్మకంగా జీవించాలి. బయట సమాజంలోనికి వెళ్ళినప్పటికీ కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఈరోజు పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక పక్క ప్రభువును గుర్తించినందుకు ఏమండి మతోన్మాదుల వైపు నుండి ఒక సమస్య అయితే, ప్రభువుని గుర్తించిన వారు క్రమశిక్షణలో లేకపోతే వారు ఎదుర్కొనే సమస్యలు బహు విచిత్రంగా ఉంటాయి, భలే అవమానకరంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మనందరము దేవుని బిడ్డలంగా మారాము. మారిన మనము మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, దేవుడిచ్చినటువంటి బిడ్డలను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎవరు వెళ్తే ఎవరి మీద ఎప్పుడు ఏ మాటలు అంటారో, ఎవరికి అనుకూలమైన విధంగా వారు ప్రవర్తిస్తూ ఉంటున్నారన్నమాట. ఆ యొక్క విధానాలన్నీ మనం చూస్తూనే వస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం.
దేవుడిచ్చినటువంటి బిడ్డలను దేవుని చేతులకు అప్పగించుకొని వారు ఉండవలసిన విధంగా ఉండే విధంగా ప్రయత్నించాలి. వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్లకుండా వాళ్ళని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఏమండి, ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయండి? వయసు వచ్చిన పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఒక మగ పిల్లగాడు 3 సార్లు ఒక ఇంటికి వెళ్తే అక్కడ ఏదో జరిగిపోయినట్టుగా వెంటనే ఏం చేస్తున్నారు? పెళ్లి చేసేస్తున్నారు. ఇక మాటలు లేవు. ఇక ఆడపిల్లన తెగిడిసి ఫలానా మాట అన్నదనుకోండి, ఇంక మాటలు లేవు, ఇక పెళ్లి చేయటమే. ఇక పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయన్నమాట. అందుకొరకని చాలా జాగ్రత్తగా మనం పిల్లలను జాగ్రత్త చేసుకోవాలి. బుడుగున ఈ పొయ్యి నీళ్ళకే పద్దాకల పోకూడదు. పొయ్యి నీళ్ళతోనే పద్దాకలు కూర్చొని ముచ్చటలు చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారు కూడా వారిని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. వారి కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక ప్రత్యేకమైన బాధ్యత. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్నందుకు మతోన్మాదుల నుండి ఒక శ్రమ అయితే, ప్రభువుని నమ్ముకొని ఆయన బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు ఏదో ఒక రూపంగా మనలను ప్రభు సన్నిధిలో నుండి గలిబిలి చేయాలి, లోకస్తులుగా మార్చేయాలని జరిగే పరిస్థితులు మరొక వంతుగా ఉన్నాయన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ్యం అంటే ముళ్ళబాట కాదండి. క్రైస్తవ్యం అంటే పూలబాట కాదండి. క్రైస్తవ్యం అంటే ముళ్ళబాట అని కూడా ఒక సామెత ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతి న్యాయం ఎక్కడైతే ఉంటుందో గలిబిలి అక్కడే ఉంటుంది. ఏముందిలే అని చెప్పి 2 పడవల మీద కాలేస్తూ సగము ఎచ్చగాను సగము చల్లగాను అనగా నులివెచ్చని విధంగా ఉండేవాళ్ళు చాలా ఓందాతనంగా వెళ్ళిపోతున్నారు. ఎవరూ ఏలెత్తు చూపించే అవకాశమే లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏలెత్తి చూపిస్తే నీ వైపు చెయ్యెత్తి చూపించే విధంగా ఈరోజు వ్యవస్థ మారిపోయింది. కాబట్టి ఎవరిని ఏమంటానికి అవకాశమో లేదు. ఎవరి విశ్వాసాన్ని వారు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరికి వారు మెలకువ కలిగి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువు మన కొరకు చేసిన త్యాగంలో ఉన్న విలువలను మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మహిమార్థంగా ఈ లోకంలో అడుగులు ముందుకు వేసేవారిగా ఉండాలని కూడా ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. చూడండి, ప్రభు మన కొరకు శ్రమ పడ్డాడు. ఎలా శ్రమ పడ్డాడు? ఈరోజు చాలామంది శ్రమలు అని చెప్పి కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత శ్రమలు మర్చిపోతున్నారు. మళ్ళా క్రిస్మస్ వస్తుంది, మళ్ళా ఆనందం, డ్యాన్సులు. ఈ విధానంలో వ్యవస్థ సాగిపోతూ ఉంది. అలా కాదు, ఒక వివరణ అనేటువంటిది మనం కలిగి ఉండాలి. ప్రభు మన కొరకు శ్రమ పడ్డాడు కదా. ఎలా శ్రమ పడ్డాడు? ఏ విధంగా శ్రమ పడ్డాడు? ఏ విధంగా ఆయన మన కొరకు త్యాగం చేశాడు? బైబిల్లో కొన్ని అమూల్యమైనటువంటి ఉదాహరణలు, సందర్భాలు ఉన్నాయి. వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకు చక్కగా అర్థమవుతుందని కూడా ప్రభు పేట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఉదాహరణకి మనము మరి ఒలివ నుండి చెట్ల నుండి స్వీకరించినటువంటి ఆ ఒలివ చెట్ల నుండి స్వీకరించినటువంటి ఆ కాయలన్నిటిని కూడా పగలగొట్టి ఒక పేస్ట్ లాగా చేస్తారు. ఆ పేస్ట్ లాగా చేసినటువంటి ఆ ఒలివ కాయల్లో నుండి నూనెను తీసే విధానము ఎలా ఉంటుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3 విధాలుగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ విధానం, ఆ పేస్ట్గా నలగగొట్టిన ఆ ఒలివ కాయలన్నిటినీ, ఆ పేస్ట్ అంతటిని చక్రంలా ఆకారంలో ఉండే ఒక గోతాలను సిద్ధపరిచి అందులో ఒక 10 నుండి 15 గోతాల వరకు సిద్ధపరిచి ఆ గోతాలనంట ఒక గోతం మీద ఒక గోతం వేస్తారంట. ఒక గోతం మీద ఒక గోతం వేసినప్పుడు కొంత నూనె వస్తుంది. ఆ నూనెకి ఒక ప్రత్యేకత ఉంది. తర్వాత ఆ గోతాలను అలానే ఉంచి 200 కేజీలు కలిగిన బరువు కలిగినటువంటి ఒక రాయిని ఆ గోతాల మీద పెడతారంట. అప్పుడు వచ్చినటువంటి నూనెను ఒక విధంగా ఉపయోగిస్తారంట. లాస్ట్ ప్రయోగం 3 రాళ్ళు ఏర్పాటు చేస్తారంట ఆ గోతాల మీద. ఒక్కొక్క రాయి వచ్చేసరికి 200 కేజీలు ఉంటుంది. 3 రాళ్ళు 600 కేజీలు బరువు కలిగిన రాళ్లను ఆ గోతాల మీద పెట్టినప్పుడు అందులో నుండి పిండబడినటువంటి నూనె అంట ఇక ఎక్కడ కూడా దాచిపెట్టడానికి, దాచుకోవటానికి అవకాశమే ఉండదంటండి. 200
రాయి పెట్టిన నూనె అయితే కాస్త ఒక రకంగా వస్తుందంట. కానీ 600 నూనె 600 బరువు కలిగిన రాయి పెట్టి ఆ నూనెను తీస్తే ఇక ఆ నూనె అంట ఎంత భయంకరంగా పిండబడుతుందో, మరలా ఆ పిప్పులో ఏమైనా నూనె ఉంటుందేమోనని ఎతకటానికి ప్రారంభం చేయటానికి కూడా ప్రయత్నం చేయరంటండి. అలాగన పిప్పి పిండబడుతుందంట. అందులో నుండి నూనెను తీస్తారంట. మీరు గమనించండి, మొదటి విధానం ఎలా ఉంటుంది, రెండో విధానం ఎలా ఉంటుంది, మూడో విధానము ఎలా ఉంటుంది అనేటువంటి ఈ శ్రేష్టమైన ఈ అనుభవాలు ఎన్నో సందర్భాలకు దారితీస్తుందని కూడా మరి ప్రభు పేట నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి 3 సందర్భాలలో తీయబడినటువంటి ఈ నూనె ఎలా దేనికి ఉపయోగిస్తారు? ఫస్ట్ తీసినటువంటి నూనె కేవలం దైవ సేవకులను అభిషేకించడానికి, ప్రవక్తలను అభిషేకించడానికి, దేవుని యొక్క సన్నిధిలో కాస్త ధూపము వేయటానికి ఉపయోగిస్తారట. మరి రెండవసారి తీసినటువంటి నూనెను దేనికి ఉపయోగిస్తారంటే అది సుగంధ ద్రవ్యాలను తయారు చేయుటకును, అలాగే మరి మంచి ఆహార పదార్థాలలో ఉపయోగించుకోవటానికి చేస్తారంట. మరి మూడవసారి తీసినటువంటి బలమైన ఒత్తిడితో మూడవసారి తీసినటువంటి నూనెనంట కేవలం అది విలువైనది, ఎంతో వేదనతో నుండి వచ్చిన నూనె కాబట్టి ఆ నూనెను కేవలం దేవునికి మహిమార్థమైన ఆ దీపములను వెలిగించడానికి మాత్రమే ఆ నూనెను ఉపయోగిస్తారంట. దీపాలను వెలిగించడం కొరకు మాత్రమే ఆ నూనెను ఉపయోగిస్తారంట. ఎలా పడితే అలాగా ఆ నూనెను ఉపయోగించరంటండి పిల్లలు. ఇక్కడ నూనె 3 ప్రార్థనలు, 3 విధాలుగా నూనెను తీసిన అనుభవాలు. అలాగే ఈ 3 విధాలుగా నూనెను తీసిన అనుభవాలు 3 విధాలైనటువంటి ఆత్మీయ నడిపింపుకు సూచనగా ఉన్నాయి. ఏంటి ఆత్మీయ నడిపింపు? మొదటి విధానంలో కూడినటువంటిది కేవలం దేవుని మందిరానికి, అభిషేకాలకు మాత్రమే ఉపయోగిస్తారు. అలాగే మన ఫస్ట్ జీవితం ఎవరికి ఇవ్వాలండి? మన ఫస్ట్ జీవితం ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ నుండి తీయబడిన నూనె ఎంత మహిమకరంగా దైవ సంబంధమైన పద్ధతులకు ఉపయోగిస్తారో అలాగే మొదటి మన జీవితాన్ని మనం ఎవరికి ఇవ్వాలంటే ఫస్ట్ దేవునికి మాత్రమే అంకితం చేయాలి. ప్రియులారా, మరి ఈ లోకంలోకి మనం ప్రవేశించడానికి మరి దేవుడు ఎవరినైతే ఉపయోగించుకున్నారో వారికి ఇవ్వటం కాదు, లేకపోతే వయసు వచ్చిన తర్వాత మధ్యలో వస్తారు వాళ్ళకి ఇవ్వటం కాదు, వాళ్ళిద్దరికి వివాహం అయిన తర్వాత మరలా మధ్యలో కొంతమంది వస్తారు వారిని పిల్లలు అంటారు, వారికి ఇవ్వటం కాదు. ప్రియులారా, ఈ లోకంలోనికి వయసు పెరిగే కొంది, సంవత్సరాలు పెరిగే కొంది, మన అవయవాలు పెరిగే కొంది, పరిస్థితులు పెరిగే కొంది ఇక రకరకాలైనటువంటివి మన జీవితంలోనికి వస్తాయి. అయితే ఏవి మన జీవితంలోనికి రాకముందు మనకు సృష్టికర్త, మనకు నిర్మాణదాత ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మన మొదటి జీవితం, మొదటి బ్రతుకు, మొదటి ప్రాధాన్యత మనం ఎవరికి ఇవ్వాలి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారికే మన మొదటి ప్రాధాన్యతను ఇచ్చేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. రెండవసారి తీయబడినటువంటి నూనె ఆహార పదార్థాల్లోనికి, సుగంధ ద్రవ్యాల్లోనికి ఉపయోగిస్తారట. అలాగే రెండవసారి తీయబడినటువంటి నూనె దేన్ని సూచిస్తూ ఉందంటే మనం ప్రభుని నమ్ముకున్నాం, మన జీవితాన్ని, మన హృదయాన్ని దేవునికి అప్పగించాం. తర్వాత ఇదిగో నీ కొరకు దేవుడు సిద్ధపరిచినాం. నీ యజమానులు కానీ, నీ బిడ్డలు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ ఎవరికైనా సరే స్వార్థం ప్రకటించి వారిని ప్రభువులోనికి నడిపించవలసిన బాధ్యత నీకుంది. మూడోసారి తీయబడిన నూనె ఎవరికి ఉపయోగిస్తారండి? కేవలం మూడోసారి తీయబడిన నూనె కేవలం దేవుని సన్నిధిలో వెలుగు దీపానికి మాత్రమే ఉపయోగిస్తారు. అలాగే ప్రియులారా, మన జీవిత కాలం అంతా కూడా ఎవరికి మనం ప్రాధాన్యతనిచ్చే వారికి ఉండాలంటే నిత్యము దేవునికి మనము ప్రాధాన్యతనిచ్చి, ప్రార్థించి,
ప్రభువుకు ప్రత్యేకించబడిన వారిగా మన జీవితాలను మన బ్రతుకులను ముందుకు కొనసాగింపజేసుకోవాలంట. చూడండి, 3 పద్ధతుల్లో నూనె తీస్తారు. 3 పద్ధతుల్లో 3 ఆత్మీయ జీవితానికి మనం ప్రయోజనకరంగా మలచబడాలనే అర్థాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసిన అనుభవాలు 3 విధాలుగా ప్రార్థన చేశాడు. ఆ 3 విధానాలు కూడా తనకంటూ తను ఏమీ కావాలని కోరుకోలేదు, కానీ తండ్రి చిత్తానికి తను అప్పగించుకున్నాడు. ఆయన తర్వాత ఆయన మహిమలను ప్రకటించడానికి సిద్ధపడబోతున్న శిష్యులకు కూడా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేసి ఆ మహిమ కలిగినటువంటి దేవుని సంకల్పాన్ని ప్రపంచంలో ఉన్న ప్రజలకు బోధించాలంటే మీరు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి, బాధ్యత కలిగిన వారిగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి, నమ్మకమైన వారిగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తూ వచ్చింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో మన ప్రార్థన అనుభవాలు, మన యొక్క సాక్షి జీవితం, మన యొక్క విశ్వాస జీవితం, మన యొక్క ఆత్మీయ నడిపింపు ఎలా ఉన్నదో పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళేవారిగా ఉండాలని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన ప్రత్యేకత ఎలాగైతే ప్రపంచానికి ఒక మాదిరినిచ్చిందో అలాగే ప్రియులారా మన ఆత్మీయ జీవితం, మన ప్రార్థనా జీవితం, మన ప్రత్యేకత దేవుడు చూస్తున్నాడు. లోకంలో ఉన్న మనుషులు చూసినప్పటికీ ఏమండి, మనుషులు దేవుని భయం లేకపోతే, దేవుని పట్ల విశ్వాసం లేకపోతే ఏమని మాట్లాడతారండి? దేవుణ్ణి దూషిస్తారు, దేవుని బిడ్డలైన వారిని కూడా దూషిస్తారనమాట. మనమేమనుకుంటాం, వాస్తవంగా అమ్మో దైవ చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మనం నరకానికి వెళ్తామని భయపడతాం. కానీ వారు బైబిల్ చదువుతారు, అన్నీ అర్థం చేసుకుంటారు, కానీ వాళ్ళు దేవునికి భయపడతారా? దేవునికి భయపడరు. దేవునిలో ఉన్న లోపాలను ఎతికి తప్పు అని చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళు కరెక్ట్ అని బోధించే దాంట్లో ఏమన్నా న్యాయం ఉందా అంటే అందులో కూడా ఏమీ న్యాయం ఉండదు. కానీ యథార్థమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఏమి ఆశించకుండా లోకంలో ఉన్న మానవుల కొరకు మాత్రమే తండ్రి సింహాసనాన్ని, మహిమ కలిగిన స్థానాన్ని, గొప్ప ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి భూలోకంలోనికి వచ్చి ఏమీ ఆశించకుండా, ఏ లోపము ఆయనలో లేకుండా ఈ లోకములో మన కొరకు మరణించి సజీవుడుగా సమాధిని జయించిన జీవం కలిగిన దేవుడు ఒక్కడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఎంతోమంది ఈ లోకములో ఉన్నారు, వారందరూ కూడా చనిపోయారు, సమాధుల్లోకి వెళ్ళారు, కానీ తిరిగి లేచిన వారు ఎవరు లేరు. ఈ వాస్తవం అందరికీ తెలుసు. కానీ ఏ రూపంగానైనా వక్రీకరించి ఆయన్ను అవమానం చేయాలనే ప్రయత్నం చేసే వ్యవస్థ ఈ రోజున తయారైంది. బైబిల్ గ్రంథంలో కూడా ఆ వ్యవస్థ ఉంది. మీకు తెలుసా? యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన సమాధిని బంధించాడు. కొంతమంది పిలాతు దగ్గరకు వచ్చి, ఆ వంచకుడు 3వ రోజున నేను సమాధిని జయిస్తానని మాకు చెప్పిన మాటలు మాకు గుర్తున్నాయి, కాబట్టి మీరు బాగా కావలి ఉంచాలి, గొలుసులతో బాగా బంధించాలి, ఎవరో వచ్చి ఆ గొలుసులను కదిలించడానికి వీలు లేనంతగా మీరు భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్నట్టే బాగా భద్రతను ఏర్పాటు చేశాడు. ఆ టైం వచ్చినప్పుడు దేవుని మహిమ ఆ ప్రాంతంలోనికి ఆవరించినప్పుడు ఎక్కడక్కడే తెగిపోయాయి, అందరూ పడిపోయారు, సమాధి బండ దొర్లించబడింది. ప్రభు సజీవుడై సమాధిని జయించాడు. ఆ మహిమను చూడలేక, తట్టుకోలేక, ఓడిపోయి, పడిపోయి, మోర్చిల్లిపోయి చాలా ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ మరలా మత నాయకులు మరలా ప్రపంచానికి ఏ విధంగా గోల చేయటం మొదలుపెట్టారు? శిష్యులు వచ్చారు, ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారు అనేటువంటి ప్రచారం చేశారు. కాబట్టి కత్తులు కటారాలతో ఉన్నవాళ్లే, ఎన్నో జ్ఞానంతో ఆయన సమాధికి అడ్డుబండ వేసి బిగించిన వారి వల్లే అవలేదు ఆయన ఆపటం. ఏమంటే అన్ని బంధకాలను ఉట్టి చేతులతో వచ్చి ఊడ తీసుకొని వెళ్ళే అంత శక్తిమంతులు వారు కాదు కదా.
వారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత శక్తివంతులయ్యారు. యేసుప్రభు సమాధిని జయించిన తర్వాత మరలా ఆయన తన వారందరినీ పోగు చేసిన తర్వాత ఆయన నేను వెళ్తానని చెప్పి ఒక కొండ మీద నిలబడి పైకి వెళ్తున్నప్పుడు, అయ్యా మరలా మీరు వెళ్తే మా పరిస్థితి ఏంటంటే, నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను, మీరు వెళ్ళి మేడగదిలో ప్రార్థన చేయండి అన్నాడు. అప్పుడు ఆయన చెప్పినట్టుగా వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ వాళ్ళని ఆవరించింది. అప్పుడు వాళ్ళు శక్తిమంతులయ్యారు. అప్పుడు వరకు వాళ్ళు శక్తిమంతులు కాలేదు, వాళ్ళు బలహీనులే. మరి అంత కార్యం ఎలా చేయగలిగారు? ఏమండి, జీవము కలిగిన దేవుడు సర్వమానవాళి పాపములను క్షమించి పరలోకాన్ని ఇవ్వటానికి, వ్యాధుల బాధల నుండి విడిపించి స్వస్థపరిచి ఆయన సాక్షిగా మార్పు కలిగిన జీవితాన్ని ఈ లోకంలో అనుసరించాలని అపవాదిని దాని తంత్రాల నుండి మనుషులను తప్పించడానికి ఈ భూలోకంలోకి వచ్చిన యేసు ప్రభువునే అవమానంగా మాట్లాడారు, చిత్రహింసలు చేశారు. ఆయన మాట వినలేదు కొంతమంది మత నాయకులు. ఆయన మాట విని వారేమో మహిమలో పొందారు, ఆయన మాట వినని వారు చెప్పండి ఇప్పటికి ఏతువాదులు గాను, మూర్ఖులు గాను, అపవాది సంబంధులు గాను, వ్యతిరేకులు గాను మిగిలిపోయారు. మరి ఈరోజు మనం మూర్ఖులు, అపవాది సంబంధులమా? దేవుని మాటకు లోబడి ఆయన చిత్తానుసారంగా నడిచేవారమా? ఏమో ఆన్సర్ చెప్పాలి. మనం మతనాయకుల వలె మూర్ఖులము, మతనాయకుల వలె వ్యతిరేకులమా? నో, మనం జ్ఞానవంతులమైనప్పటికీ మనం దేవునిపై, దేవుని మాటపై జ్ఞానంతో విశ్వాసం నుంచి అడుగులు ముందుకు వేసేవారమా? ఎవరో మనం, అంతే కదా. మరి ఈ రోజున మనం జ్ఞానవంతులం అవ్వచ్చు, ఎవరి పనుల్లో వాళ్ళు టాలెంట్గా పరుగులెత్తవచ్చు, అయినప్పటికీ కూడా దేవుని మహిమతో నేను వర్ధిల్లి అడుగులు ముందుకు వేయాలనే ఆలోచన ఈరోజు మనకు ఎందుకుంది? ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఏమండి, జ్ఞానవంతులు కాకపోయినా ఆయన పక్షంగా నిలబడి ఆయన సేవ చేసేవారికి లోబడాలనే మనసు కలిగినటువంటి గొప్పవారు కూడా వెనకడ కాలంలో లోబడ్డారు. ఇప్పుడు అమరావతిలో మన లీలా సమయల్ గారి యొక్క నాన్నగారు అద్భుతమైన పరిచర్య చేశాడు అమరావతిలో. అద్భుతమైన పరిచర్య చేస్తున్నప్పుడు చాలామంది ఓసీ వాళ్ళు కూడా రక్షణ పొంది ఆ సంఘంలో సభ్యులుగా మార్చబడ్డారు. ఇంకా చాలామంది ఇప్పుడు అద్భుతమైన పరిచర్య చేసే వాళ్ళంతా కూడా ఒకనాడు ఆయన విశ్వాసులే. సరే, దైవజనులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో కరువు అంట, భోజనం సరిగా జరగదంట. దైవజనుడు వచ్చాడు. మరి ఆ దైవజనుడు పిల్లలు, మనం కొంచెం ఆర్థికంగా సామర్థ్యం కలిగిన వారము, అన్ని పరిస్థితులు ఎరిగిన వాళ్ళము, వారు అడగకుండానే వాళ్ళ అవసరతలు తీర్చాలని వారు కడుపు నిండా అన్నం పెట్టి ఇంకా కొంత పిల్లలకు పంపించేవాళ్ళంట. భోజనం పిల్లలు పంపిస్తే ఆ భోజనంలో మళ్ళా పిల్లల కడుపు నిండా పెట్టకుండా కొంచెం కొంచెమే పెట్టి ఒక దైవజనుడికి పెట్టేదంట. ఆ దైవజనుడే యేసన్న గారు. పిల్లలకి వాళ్ళకే ఆహారం లేని పరిస్థితుల్లో ఆయన అంతటా తిరిగి మరలా వాళ్ళ దగ్గరికే వచ్చాడంట అమరావతికి. వస్తే ఆ పిల్లలకు కొంచెం కొంచెం అన్నం పెట్టి ఆ దైవజనుడు కడుపు నిండా అన్నం పెట్టేదంట ఆ తల్లి, అమ్మగారు. ప్రియులారా, దైవ సేవకులను ప్రేమించే మనసు దేవుని బిడ్డలకు ఉంటుంది. అలాగే దైవజనులు వారు మన కొరకు ప్రార్థన చేస్తారు, వారు మనకు దేవుని మాటలు అందిస్తారు. వారికి మనం ప్రథమ ఫలం ఇవ్వాలి, వారిని మనం పోషించాలి, ప్రేమించాలి. వారు మంచిగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే నలుగురికి దేవుని సువార్త ప్రకటిస్తారు. బాధల్లో ఉన్న వారి దగ్గరికి దూసుకొని వెళ్ళి నలుగురికి ప్రార్థన చేసి వస్తారు. వారిని మనం బలపరచాలి అనే ఆలోచన దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు ఉంటుంది. ఈ మారు మనసు లేని వాళ్ళకి ఏముంటుంది? ఏయో మాటలు మాట్లాడి బలహీనపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు మారు మనసు లేని వాళ్ళు, మత నాయకులు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని బిడ్డలుగా మారాము. మన సిలువైపు చూడాలి. సిలువ యేసు ప్రభు మన కొరకు భరించిన ఆ శ్రమలను చూడాలి. భూలోకంలో దేవుడు మనకు అప్పగించిన దైవ గ్రంథాల్లో ఉన్న మాటలు జాగ్రత్త చదువుకోవాలి. సందర్భానుసారంగా మన కొరకు ప్రార్థన చేస్తూ దేవుని మాటలు బోధిస్తున్న సేవకుని పట్ల బాధ్యత కలిగి ఉండాలి. చెప్పే మాటలు నా కొరకని వినాలి, నమ్మాలి, హృదయంలో చేర్చుకోవాలి, అనుసరించి నడవాలి. ఖచ్చితంగా ప్రభు కృపలో వర్ధిల్లుతారు. దేవుడు సిద్ధపరిచిన దైవరాజ్యానికి వారసులు అవుతారు. అందుకే ధనవంతుడు, అయ్యా నేను ఈ వేదన పడకుండా, నాకు 5 అన్నదమ్ముళ్ళు ఉన్నారు, వారికి వెళ్ళి ఇక్కడ నరకం ఉందని చెప్పమంటే అప్పుడు దైవజనుడు ఏం చెప్తాడు? భూలోకంలో నా పేరట నా పరిచర్య చేసే దైవజనులు ఉన్నారు.
అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజరు గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. వారి మాటలు వింటే లాజరు ఉన్న స్థలంలోనికి వెళ్తాడు, వారి మాటలు వినకపోతే నువ్వు ఉన్న స్థలంలోనికి నీ 5 అన్నదమ్ములు కూడా వస్తారు. అంటే భూలోకంలో దేవుని మార్గాన్ని బోధించేవాళ్ళు ఎవరండి? సేవకులు. మీ కొరకు ప్రార్థన చేసేది ఎవరండి? సేవకులు. పాత నిబంధనలో భక్తులైన వారు